తిరు. వీళ్ళంతా ఖాళీగా తిరుగుతుంటే నా బ్యాచ్ లో పెట్టుకున్నా. అసలు వీడికి అమ్మాయి ఎలా పడిందంటావు? పీక మీద కత్తి పెట్టి ప్రేమించమని కాళ్ళ మీద పడి చచ్చిపోతాను. యాక్చువల్లీ యు నో వాట్ హ్యాపెండ్ వన్ ఫైన్. ఎక్కువ బిల్డప్ ఇవ్వకు, జరిగిందేంటో నేను చెప్తాను. అసలు వీడు మీకు డైరెక్ట్ గా ఐ లవ్ యూ ఎలా చెప్పాడండి? నాకెక్కడ చెప్పాడు? మరి ఎవరు చెప్పాడు? ఎవరు నువ్వు? గురుసార్ని కలవాలి. ఇంట్లో ఉన్నారా? విషయం ఏంటో? ఆయన చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. ఆ విషయం ఆయనతో డిస్కస్ చేయాలి. ఏంటేంటి? ఆయన చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. ఆ విషయం ఆయనతో డిస్కస్ చేయాలి. సార్ వాడిని పైకి రమ్మను. సార్ వాణ్ణి పైకి పంపించు. ये मेरा जहां ये मेरा घर मेरा आशियां ना 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 నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా బయట ఏదో వాగుతున్నావు? అయ్యో వాగట్లేదు సార్, నిజమే చెప్పాను సార్. చూడు, ఈ రోజు నా బర్త్డే. సార్ హ్యాపీ బర్త్డే సార్. మంచి టైంలో వచ్చాను. టెన్షన్ పెట్టొద్దు, నీకు అదేంటో చెప్పు. నా పేరు తిరుపతి సార్. అందరూ ముద్దుగా తిరు తిరు అని పిలుస్తారు. మీ చెల్లెల్ని నేను హార్ట్ఫుల్ గా ప్రేమిస్తున్నాను సార్. ఏంటి? హలో, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఏం చెప్పావు? చెప్పావా? ఓ రే, నేను ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. చెప్పండి సార్. రే, మా ప్రియ నిన్ను ప్రేమిస్తుందా? ఓ, మీ చెల్లెల పేరు ప్రియానా సార్. నైస్ నేమ్. పేరు తెలియకుండానే ప్రేమించావా? ప్రేమకి పేరు ప్రాపర్టీతో పనేంటి సార్. మీ చెల్లెల్ని నేను చూశాను, పాపం తనే ఇంతవరకు నన్ను చూడలేదు సార్. నీకేమన్నా మెంటలా? యా సార్. చూడు, నీలాంటి వాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ముందు ఆ విషయం అమ్మాయితో చెప్తారు. అమ్మాయి ఒప్పుకుంటే ఇంట్లో చెప్తారు. నువ్వేంట్రా పూర్తిగా రివర్స్ లో వస్తున్నావు? సార్ అదంతా ఓల్డ్ సార్. నేను ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవును సార్, నేను వచ్చిన విషయం మీ చెల్లికి చెప్తే నేనెవరో ఎలా ఉంటానో చూడాలనుకుంటుంది. ఆ తర్వాత ఊహల్లో పడుతుంది, ఊహ నిజమవుతుంది. అప్పుడు ఆ యంగ్ హార్ట్ లో ప్రేమ కెరటాలు ఎగసి పడతాయి సార్. కావాలంటే మీ చెల్లికి చెప్పి చూడండి, ఖచ్చితంగా నేను ఎవరని అడుగుతుంది. చెప్పిన సలహా చాలు. నాకు ఒక సెంటిమెంట్ ఉంది, నా పుట్టిన రోజున ఎవరిని చంపకూడదని. కళ్ళు మూసి తెరిచే లోపల చెప్తే వినేవంటే నువ్వు నువ్వు రావయ్యా బాబు, అందులో బుల్లెట్స్ ఉన్నాయి. నా ప్రేమ కోసం ఎన్ని బుల్లెట్లు అమ్మా, ఎక్కడ దొరికాడండి బాబు? మెంటల్ కేస్. మెంటల్ కేసా సార్? గన్ను గురి పెడితే దన్ను తొనుచున్నాడు. ఆయన మెంటల్ అంటారేంటి? ఏమన్నావు? గన్ను గురి పెడితే దన్ను తొనుచున్నాడు. ఆడు మెంటల్ కాదు సార్. ఇప్పుడు బయటికి వెళ్ళాడే వాడిని లోపలికి రమ్మని చెప్ప. సార్ ఇప్పుడే సైకిల్ మీద వెళ్ళిపోయారు సార్. సైకిల్ సైకిల్ మీద వెళ్తున్నాడా? సైకిలా? హలో. ఏంటన్నయ్య నవ్వుతున్నావు? ఏం లేదమ్మా. ప్లీజ్ అన్నయ్య, ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. వాడేవాడు మ్యాడ్ మ్యాక్స్ నిన్ను లవ్ చేస్తున్నాడట. ఆ విషయం డైరెక్ట్ గా వచ్చి నాకే చెప్తున్నాడు. నన్ను లవ్ చేస్తున్నాడా? అవును. సిల్లీ ఫెలో. అతను ఎలా ఉంటాడన్నయ్య? ప్లీజ్ అన్నయ్య చెప్పు. నేనెవరో ఎలా ఉంటానో చూడాలనుకుంటుంది. వాడు ఎలా ఉంటాడో నీకెందుకు? సారీ అన్నయ్య. సారీ సారీ సారీ, ఐఎమ్ సారీ. వాడి వల్ల హైపర్ టెన్షన్ వచ్చి మాట్లాడాను. రియల్లీ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే అన్నయ్య. ఫాస్ట్ అరే వస్తున్నా. వేడివేడిగా దోశ, వేడివేడిగా దోశ. ఆకలి అన్నయ్య. సార్ ఏంటి సార్ ఇది? మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మీరు దోశలు కాల్చడం ఏంటండి? ఆయన గారికి జీవితం ప్రాణం అన్ని వాళ్ళ చెల్లెలే. ఆ తర్వాతే బిజినెస్ స్టేటస్. సార్ ఫోన్. మిస్డ్ కాలా? ఎవరి నంబర్ ఇది? హలో. హలో, ఈ నంబర్ నుండి మిస్ కాల్ వచ్చింది. సార్ నేను సార్, నా సెల్లో బ్యాలెన్స్ 2 రూపాయలే ఉంది, అందుకే మిస్డ్ కాల్ ఇచ్చా. ఎవరు మీరు? అదే సార్, మార్నింగ్ మీతో లవ్ ప్రపోజల్ చేయడానికి వచ్చానే, అది నేనే సార్. నాతో లవ్ ప్రపోజల్ చేయడం ఏంట్రా ఇడియట్? అదే మీతో మీ చెల్లె లవ్ విషయం చెప్పాను కదా, మీరే నిర్ణయం తీసుకున్నారో అడుగుదామని. ఒక్కటే నిర్ణయం రా, నేను వచ్చానంటే నరికి కాబుల్ చేస్తా. ఎక్కడ ఉన్నావురా? కబాబ్ సెంటర్ దగ్గర సార్. ఇడియట్. ఎవరన్నయ్య? అదే
నేను ప్రేమిస్తున్నానని చెప్పి పొద్దున్న వచ్చాడు మెంటల్ వాడే. అవును, నా నంబర్ ఎలా తెలిసింది? వాడు ఇందాక ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి మీకు సారీ చెప్పాలని ఏడుస్తుంటే మీ సెల్ నెంబర్ నేనే ఇచ్చాను సార్. ల్యాండ్ లైన్ నంబర్ ఎలా తెలిసింది? నా సెల్ చేశాడు. నీ సెల్ నంబర్ ఎలా తెలిసింది? ల్యాండ్ లైన్ చేశాడు. ల్యాండ్ లైన్ సార్, నంబర్? సార్, సారీ సార్. వాడో పెద్ద చీటర్, ఆ. జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. అన్నయ్య అతను ఎలా ఉంటాడు? ఏ చూడాలని ఉందా? చిచి, వాణ్ణి నేను చూడవేంటి? లేకపోతే అంత ఇంట్రెస్ట్ ఎందుకో? వాడు ఎలా ఉంటాడో తెలిస్తే నేను కూడా జాగ్రత్తగా ఉందామని. ఓ అవునవును పాప కరెక్టే. చూడు, ఆ. వాడి ఫేస్ టీవీ మానిటర్ లో రికార్డ్ అయి ఉంటుంది. అమ్మాయికి చూపించు. అలాగే సార్. పాపా మ్మ్. ఒక్కసారి చూస్తే గుర్తుంచుకుంటారా లేకపోతే సేఫ్టీగా ఒక ఫోటో కాపీ తీసేవనా? ఎపే. అమ్మో ఎక్స్క్యూజ్ మీ, Yes, యూ గో. idiot. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ హాయ్. ఆ విషయం ఆయనతో డిస్కస్ చేయాలి. హాయ్, హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. యూ హౌ? ఫైన్. మిమ్మల్ని టీవీ మానిటర్ లో చూడగానే బాగా నచ్చేశారు. వర్కౌట్ ఏంద్రా తిరు? హలో, ఏమైంది? ఏమీ లేదండి. ప్రేమించేవాడు ఆ? అందంగా ఉండడం కన్నా మగాడిలో ఉండాలని ఓహో. మా ఫ్రెండ్స్ చెప్తుంటారు. గుడ్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. కానీ మీరు అందంగా ఉన్నారు, మ్యాన్లీగాను ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇంతకన్నా ఒక అమ్మాయికి ఆ. ఏం కావాలి చెప్పండి. మళ్ళీ థ్యాంక్స్ అండి. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఎక్కడికైనా వెళ్దామా? మీరు రమ్మంటే నరకానికైనా వస్తాను. అంత దూరం వెళ్ళడానికి టైం లేదు, లోకల్ గానే వెళ్దాం. సూపర్ రా మావా, అదర్ కొట్టేసావు. అసలు నువ్వు ఒక్క రోజు ఎలా పడేసావురా? మీ ఇద్దరు కలిసి ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారా? చూడుతిరు, వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. అవును, సాలిడ్ గా ఉన్నారు. హాయ్ హాయ్ హాయ్. హాయ్. ఐఎమ్ తిరుపతి ఫ్రమ్ కింగ్కోటి. ఇంకోటియా? ఇంకోట్లో ఎక్కడ? మన త్యాగరాయ కన్సెప్ట్ లేదు, అదే రోడ్ లో. ఆ రోడ్ లో నాకు తెలిసిన పోస్ట్ మ్యాన్ యాదే ఉండాలి. ఓ ఆయన ఉండేది మా ఇంటి పక్కనే. చూసారా, ఇంత తక్కువ సమయంలో మనం ఎంత క్లోజ్ అయిపోయామో. ముందు హోటల్కి వెళ్దామా, పార్క్ వెళ్దామా? ముందు హోటల్కి వెళ్దాం, తర్వాత పార్క్ వెళ్దాం. అదేంటి? అవును మరి, ముందు బాగా తింటేనేగా ఆ తర్వాత ఏ ఆటైనా ఆడగలం. యా పార్కులో పరిగెత్తే ఆట ఆడితే నేను బాగా పట్టుకుంటాను. ఫస్ట్ ఎవరిని పట్టుకుంటావు? ప్రియాని. ప్రియానే కాదు, మమ్మల్ని కూడా పట్టుకోవాలి. ఏంటో ప్రియా, నీ ఫ్రెండ్స్ అంతా డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నారు. ఇదేంటి స్పాట్ మారింది? హోటల్కి వెళ్ళట్లేదా? వెళ్తున్నాం. ఇక్కడ నా ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నారు, ఒకసారి కలిసి వెళ్దామని. ఓకే ఓకే, మీరు వెళ్ళరండి, నేను బయట ఉంటా. మిమ్మల్ని కూడా పరిచయం చేయాలి. నో 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 నో. నాకు స్టేషన్ అంటే ఎలర్జీ. మా వంశంలో ఇంతవరకు ఎవరు స్టేషన్ గడిపే తొక్కలేదు తెలుసా? ప్రెస్టేజ్ అమ్మా, ప్రెస్టేజ్. 1979 లో మా నాన్నకి స్ట్రైట్ గా ఐజీ పోస్ట్ ఇచ్చారు. కానీ స్టేషన్ గడప తొక్కకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఆ జాబ్ వదిలేశారు. అప్పటికి గడప తొక్కద్దు, జంప్ చేసి వెళ్ళమని మా తాత చెప్పాడు. కానీ జంపులు చేయడం మా నాన్నకి ఇష్టం లేదు. తర్వాత ఏ ఫ్లాష్ బ్యాక్ అడగొద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకే? కన్ఫ్యూజ్ కాదు, నీ ఫీల్ పీకేద్దామని. నెక్స్ట్ ఏంట్రా, నేను కొమ్మేశారా? ముందు బయట భయపడినట్టు నటించాను రా. లోపలికి వెళ్తే మనకి తెలిసినేస్తాయి. అదే రా పండుగాడు. ఆడాడు నీకు తెలియదులే, మనకు బాగా క్లోజ్. ఏంటి తిరుగు సార్ ఎటొచ్చారు అంటే కుర్చీ వేశాడు. ఏం లేదురా, చిన్న లవ్ మ్యాటర్ అన్నాను అంతే. కానిస్టేబుల్ పిలిచి 4 కూల్ డ్రింక్స్ 2 దండలు తెమ్మని చెప్పాడు. ఎందుకు? నేను లాకప్ డచ్ చేసి దండలేడాక చచ్చా పెళ్లి చేద్దామని రా. కానీ నేను చెప్పాను బాస్, ముందు బిజినెస్ తర్వాతే మిస్సెస్. కరెక్ట్ కరెక్ట్. తీరు గారు, అక్కడ ఏం జరిగిందో అది మాత్రం చెప్పండి. అంటే అక్క అక్క కుట్టదక్క, అక్క అక్క కుట్టదక్క, అక్క 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 నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన మా అక్క గుర్తుకొస్తుందక్క. అక్క గుర్తుకొస్తుందా? మీ అక్క 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 కుట్టదక్క, ప్లీజ్ అక్క 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 వేషాలు వేస్తావా? ఆగండి. షర్ట్ తీరా. అక్క షర్ట్ వద్దక్క, పక్కన లేడీస్ ఉన్నారక్క. అంటే నీ కంటికి మేము లేడీస్ లా కనపడలేదా? రేయ్, ఏంట్రా ఇది? ఏంటి ఏంటిది? ఫేర్ అండ్ లవ్లీ అక్క, ఫేర్ గా పోయి లవ్ చేద్దాం అనుకుంటే ఇలా కుమ్మేస్తున్నావేంటక్క? అక్క మళ్ళీ అక్క అంటావేంట్రా? ఓకే అమ్మా 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 కుట్టదమ్మా, ప్లీజ్ అమ్మా 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 అమ్మా.
ఇదిగోండి అంటే ఇప్పుడు దాకా చెప్పిందంతా బిల్డప్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ ఎవడు పర్ఫెక్ట్ గా చెప్పడమ్మా, ఎంతో కొంత బెటర్మెంట్ చేసే చెప్తాడు. ఇంత జరిగిన తర్వాత వీడు కాలేజీకి వచ్చిండే. నేను అదే అనుకున్నాను, కానీ నాకన్నా ముందే కాలేజ్ లో వెయిటింగ్. ప్రియా ప్రియా ప్రియా, అంతమంది ఆడ పోలీసులతో కొట్టించాను, నా ఫ్రెండ్స్ తో తిట్టించాను, నీకు సిగ్గులేదా? ఛ! ప్రియా ఇండియాకి వరల్డ్ కప్ రాలేదని షేమ్ గా ఫీల్ అయ్యి క్రికెట్ ఆడడం మానేసిందా? నెక్స్ట్ పెప్సీకి ట్రై చేయలేదు? నేను అంతే, నిన్ను వదలను. నేను నిన్ను లవ్ చేయను. అయితే ఫోన్ చేసి చెప్పాయి. ఎవరికి చెప్పాలి? మా నాన్నకి. ఆ? మీ నాన్నకు చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేను నిన్ను ప్రేమించానని మీ అన్నయ్య చెప్పాను కదా, నువ్వు నన్ను ప్రేమించట్లేదని మా నాన్నకి చెప్పు. చెప్తే వదిలేస్తావా? ట్రై చేస్తా. సరే, నంబర్ చెప్పు. 99635 ప్రియా, ఇదా నీ నంబర్? ఓకే ఓకే, నైస్ నంబర్. రేపు ఎక్కడికి వెళ్ళాలో SMS చేయి. ఓకే, ఐ ఆల్వేస్ ఖాళీ. బాయ్, సీ యూ, టాటా. అలా జరిగిందన్నమాట. లెట్స్ గో హావ్ హాయ్ త్రిష, నేను నిన్ను లవ్ చేయడం కుదరదు. నేనేం చేయను? నీ దగ్గర కార్ ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, బంగ్లా ముందు కుక్ ఉండొచ్చు, దాని నోట్లో బిస్కెట్ ఉండొచ్చు. నేను నిన్ను లవ్ చేయనంటే చేయనంతే. ఏంటి త్రిష, నువ్వే కట్ చేస్తావు, మళ్ళీ నువ్వే కాల్ చేస్తావు. వెరీ బ్యాడ్ హ్యాబిట్ యా. 1000 times చెప్పాను కదా, ప్రియే నా ప్రాణం. నేను ప్రియా పచ్చడే తింటాను, ప్రియా అప్పడమే కొంటాను, ప్రియానే పెళ్ళాడతాను. దోమలా ఉన్నావు, నువ్వు ప్రియం లవ్ చేస్తావా? హ, దోమే రాత్రంతా నిద్రపోనివ్వదు తెలుసుగా. మా అన్నయ్యకి చెప్తే ఆల్ అవుట్ పెడతాడు తెలుసుగా. ఛ, మేము వాళ్ళనట్టే వాలి మళ్ళీ పైకి లేచి ఎగిరిపోతాంగా. నువ్వు ఎంత ఎగిరినా ప్రియాని లవ్ చేద్దా? ప్రియా, నన్ను లవ్ చేసేలా చేస్తాను ఈ బండ మీద ఒట్టు. నేను ఇదే బండి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను లవ్ చెయ్యను. హాయ్. ఈ రోజు సండే, సండే కూడా నన్ను వదలవా? ప్రేమకి సండే మండే ఏంటి ప్రియా? ఆల్ డేస్ లవింగ్ డేస్. ఐ లవ్ యూ. నేను నిన్ను లవ్ చేయను. ఏ? నాకు నా ఫ్యామిలీ ముఖ్యం. ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ? ఎప్పుడు అన్నయ్య వదిన పిల్లలు. బర్త్డేకి చాక్లెట్ ఖర్చు కావాలంటే 10,000 ఇస్తారు, ఇంతకంటే ఏం చేస్తారు? కానీ నేను నీకోసం ప్రాణం ప్రాణం ఇస్తాను ప్రియా. ఆహా, నిజంగా? అయితే అందులో దూకి ప్రాణం ఇవ్వు. ప్రాణం ఇవ్వడం అంటే ఇందులో దూకి చావడం కాదమ్మా. మరేంటో? రేపు నువ్వు నా ప్రేమని ఓకే అన్న తర్వాత మన పెళ్లి తర్వాత శోభనం. ఆ తర్వాత నేను నీకు ప్రాణం ఇస్తాను, అంటే పాపనిస్తాను. నువ్వు నేను పాప, చిన్న కుటుంబం, చింతలేని కాపురం. రేపు వయసు అయిపోయాక నేను పోయాననుకో, ఆ పాపే నిన్ను కాపాడుతుంది. అది ప్రాణం ఇవ్వడం అంటే. ఇప్పుడు చెప్పు, నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తావు కదా? నేను చచ్చినా నేను లవ్ చేయను. పోరా. నువ్వు నన్ను లవ్ చేస్తావు. ఎలా చెప్తున్నావు? కాన్ఫిడెన్స్ ప్రియా, కాన్ఫిడెన్స్. గుర్రం బలం కాళ్ళల్లో, ఏనుగు బలం తొండంలో, ఈ తిరుపతి బలం నమ్మకంలో. నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. నిజంగా చేస్తావా? యా. రిస్క్ వద్దు, ఆ రింగ్ తీసుకురా, నీ కాన్ఫిడెన్స్ ఏంటో చూస్తాను. Go. ప్రియా, నా కాన్ఫిడెన్స్ మరి లోతుగా ఉన్నట్టుంది. రింగ్ తీయక తప్పదా? తప్పదు, తీసుకురా. మరి ఉంగరం దొరికిందమ్మా? ఇది జ్ఞానం లేకుండా చేపలు పెట్టేస్తాడు. ఉంగరం లెక్క ఎలా దొరికిందా? దొరకలేదు. నాకు తెలుసు నీకు దొరకదని. ఇప్పుడు తెలిసిందా నీ కాన్ఫిడెన్స్ ఏంటో? సునామీ భూకంపం వచ్చిందని దేవుడు లేడంటావా? ఉంగరం దొరకలేదని ప్రేమ లేదంటాం కరెక్ట్ కాదు ప్రియా. విధి రాశాడు, మనం కలిసాం. ఏంటి విధి? అవును ప్రియా, ఫస్ట్ టైం నిన్ను గుళ్ళో చూశాను, అప్పుడే నాకు నచ్చావు. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను, కానీ అదే రోజు చూశాను. మళ్ళీ ఎప్పుడైనా నిన్ను చూస్తే నువ్వే నా జీవితం అనుకున్నాను. విధి చూసావా? మళ్ళీ అదే రోజు నిన్ను థియేటర్లో చూశాను. అలా తలుచుకున్నప్పుడల్లా నువ్వు నాకు కనిపించావు. అంటే దాని అర్థం ఏంటి? చూడు, ఇద్దరు అనుకుంటేనే ప్రేమ, ఒక్కళ్ళు మాత్రమే అనుకుంటే అది కళ. కలలు కడ్డం మానేసి నీ లైఫ్ చూసుకో. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. సరే, నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం 5 గంటలలోపు నువ్వు నన్ను చూడగలవా? ప్రియా, నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి పట్టుకుంటా. అలా పట్టుకోగలిగితే నీ చేయి పట్టుకోవడానికి నేను రెడీ, లేకపోతే నన్ను మర్చిపోవడానికి నువ్వు రెడీయా? ఓకే. వాడితో పెట్టుకాసావేంటే? వాడొక పెద్ద టక్కరి, నువ్వు చుక్కలో దాక్కున్నా రాకెట్ వేసుకొని మరి వస్తాడు. వాడు రాలేని ప్లేస్ ఒకటి ఉందిలేవే. ఎక్కడే?
పర్లేదమ్మా, కూర్చో కూర్చో, కాఫీ తీసుకో. మీరేంటి అంకుల్? ఏం లేదమ్మా, ఆంటీ ఒంటో బాగాలేక హాస్పిటల్కి వెళ్ళింది, వచ్చేస్తుంది. అవును, పోస్ట్ మ్యాన్ 50 ఇంటికి వచ్చారన్నావు కదా, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారే? అదే అంకుల్ నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. పైగా 5 o'clockకి నా ట్రైన్. ఏం పర్వాలేదమ్మా, అప్పటిదాకా ఇక్కడే ఉండు, ఈ లోపల ఆంటీ వచ్చేస్తుంది. నువ్వు చెప్పే ఆ విధి నమ్మకం నిజమైతే రేపు సాయంత్రం 5 గంటల్లోపు నువ్వు నన్ను చూడగలవా? వీడంతా మా బంధువులు. ఒక్క నిమిషం. హలో, ఏమే ఎక్స్రే మర్చిపోయావా? ఏది ఇంపార్టెంటో అదే మర్చిపోయావా? సరే సరే, నాకు అర్జెంట్ పని ఉంది, బయటకు వెళ్ళాలి, తిరిగిచ్చి పంపిస్తాను. సరే తొందరగా పంపిస్తాను లేవే.